ఇంకా ఎలా ఉండాలి భార్యాభర్తలు అంటే, జాన్ ద బ్యాప్టిస్ట్ అని బైబిల్లో మనకు ఒకరు కనబడతారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను అని ఒక వ్యక్తి కనబడతారు. ఆయన పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు ఏం చెప్పనా, ఆయన పుట్టినప్పుడు ఒక పెద్ద సమస్య. ఏంటి ఆ సమస్య అనుకుంటున్నారు? మన కుటుంబాల్లో కూడా చిన్న చిన్న సమస్యలే కానీ పెద్దగా కనపడతాయి. ఆనాడు పెద్ద సమస్య ఒకటి వచ్చింది. ఏంటి? పేరు అబ్బాయికి ఏ పేరు పెట్టాలి అని. బంధువులందరూ వచ్చి జకర్యా అని పేరు పెట్టాలి అని బంధువులు. అప్పుడు వెంటనే తల్లి చూసింది. తల్లి వెంటనే తండ్రి వైపు చూసింది. అయ్యా ఏం పేరు పెట్టమంటామని తన హస్బెండ్ని అడిగింది. వెంటనే హస్బెండ్ చెప్పాడు, దేవుడు నాకు చెప్పిన పేరు పెట్టే దగ్గర కూడా దేవుడి చిత్తమే నెరవేరాలి మన కుటుంబంలో అనుకోవాలి. అప్పుడే కుటుంబాలు నిలబడతాయి. అప్పుడే దైవికమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అప్పుడే కుటుంబాల్లో ఏ లోటు లేకుండా దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఇది మాత్రమే కాదు కానీ ప్రతి విషయంలో దేవుని చిత్తం ఎరగడం మాత్రమే కాదు కానీ బైబిల్లో మనకు కనబడే ఆదర్శ దంపతుల్లో మరొక ఆదర్శ దంపతులు ఎవరంటే అకులా ప్రిస్కిల్లా అని ఇద్దరు ఉంటారు. వారి గురించి బైబిల్లో మంచి మాట ఉంటుందండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో, యూదులందరూ రోమా వెళ్ళిపోవాలని చక్రవర్తి ఆదేశించినప్పుడు రోమాలో సెటిల్ అయిన ఫ్యామిలీ వీరు, రోమాలో మంచి పొజిషన్లో ఉన్న ఫ్యామిలీ వీరు. యూదులందరూ రోమా విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నప్పుడు ఆ ఆస్తి కోసమో అంటే సంపాదన కోసమో యూద మతాన్ని వదిలేసిన వారు కాదు, కానీ వారు అవసరమైతే వాళ్ళ ఆస్తిని వదులుకున్నారు, కానీ దేవుణ్ణి మాత్రం వారు వదలలేదు.